నమస్తే, నేను మీ నగేష్. మా వీడియోలను ఎంతగానో ఆదరిస్తూ అనతి కాలంలోనే 3000 మంది ప్రేక్షకులు మా వీడియోలను, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అభిమానం నా మీద, నా ఛానల్ మీద ఇలాగే కొనసాగించండి. నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒక వార్తను నేను చూశాను. అంటే జరిగిన విషయాన్ని చెప్పాలి, అలాగే కూటమి ప్రభుత్వాన్ని కానీ కూటమి పార్టీలకు కానీ ప్రజల్లో చెడ్డ పేరు రాకుండా చేయాలి. ఈ వ్యవహారాన్ని ఈ రకంగా రిపోర్ట్ చేయడానికి పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు చాలా కష్టపడ్డట్లు కనిపించింది. ఈనాడైతే గుడ్డులో మెల్ల అన్నట్లు ఈ వార్తను ప్రముఖంగా రాష్ట్ర పేజీలో ప్రచురితం చేసినప్పటికీ కూడా కట్టా విరగకుండా, పాము చావకుండా ఈ వార్తను ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జిల్లా పేజీలో, అంటే వైఎస్ఆర్ జిల్లా పేజీలో ఎవరి పనిని ఎవరు అడ్డగించారు, ఎవరిని ఎవరు కొట్టారనే వివరాలు జనానికి అర్థం కాని విధంగా వార్త అయితే ప్రచురించింది. ఇంతకు ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమంటే ఇప్పుడు నేను ఈనాడులో రిపోర్ట్ అయ్యిండే వార్తను చదివి వినిపిస్తాను. ఆ తర్వాత వాస్తవాలు ఏందని నేను చెప్తాను. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం రాగిగుంట గ్రామం వద్ద పంపు స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు చేస్తున్న ఆదానీ సంస్థ సిబ్బందిపై స్థానిక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు రాళ్ల దాడికి తెగబడ్డారు. కంపెనీ క్యాంపు పైన దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారంటూ ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు శివనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి మంగళవారం సాయంత్రం ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనపై ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి తాళ్లప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ ఎస్ఐ ఋషికేశ్వర్ రెడ్డి ఈ ఫిర్యాదు తీసుకున్నాము, కేసు నమోదు చేయబోతున్నాము అని చెప్పారు. రాగిగుంట గ్రామం వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో పంపు స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని అదానీ సంస్థ ప్రారంభించింది. క్యాంపు ఏర్పాటు చేసుకుని యంత్రాలతో నేల చదును పనులు చేపట్టింది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన శివనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి తమ అనుచరులను వెంటబెట్టుకుని వాహనాల్లో ఆ పని జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని ఆదానీ సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. కాసేపటికి రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత సంస్థ ప్రతినిధులతో చర్చించారు. డబ్బుల కోసమే వాళ్ళు ఈ దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2 రోజుల కిందటే చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహారం గురించి తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆగ్రహించినట్లు సమాచారం. ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబీకులు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలను బెదిరిస్తున్నారని, డబ్బుల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో 2 రోజుల క్రితమే ఆయన్ను సీఎంఓకు పిలిపించారు. వైకాపా పాలన వల్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు, ఉపాధి కల్పించేందుకు ఓవైపు తాను ప్రయత్నం చేస్తుంటే పారిశ్రామికవేత్తలను బెదిరించడం, డబ్బులు అడగడం ఏంటని మందలించినట్లు సమాచారం. అంటే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని మందలించారంట. ఈ నియోజకవర్గ పరిధిలో సిమెంట్ కర్మాగారాలు, జిందాల్ సంస్థకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. ఎమ్మెల్యే అనుచరులు వారిని డబ్బుల కోసం బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆదానీ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కో మెగావాట్కు కొంత చొప్పున కోట్లలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆదానీ సంస్థ ప్రతినిధులు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఢిల్లీ పెద్దలు దీన్ని తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం అని రాస్తూ నిన్న దాడి ఎందుకు చేశారు అనే దాని మీద ఆదినారాయణ రెడ్డి గారి వివరణ కూడా తీసుకున్నారు. మా ప్రాంతంలో పరిశ్రమలు పెడుతున్నారు, తెలిసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, తమ వాహనాలను అద్దెకు పెట్టుకోవాలని అడగడానికి మాత్రమే మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఒక చుట్టొచ్చారంటే అదే సమయంలో అక్కడ వైకాపా నాయకులు కనిపించడంతో మా వాళ్లకు కోపం వచ్చింది. అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదు అని ఈనాడు రాసుకొచ్చింది. ఆంధ్రజ్యోతిలో అయితే జిల్లా, అంటే వైఎస్ఆర్ జిల్లా పేజీలో ఈ పనులు సబ్ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక ఎంపీ సంస్థపై భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేశారని చెప్పి జిల్లా పేజీలో ఒక వార్త పెట్టారు. సో ఈ సంఘటన వెనుక ఉన్న వాస్తవాలు ఏమంటే,
ఈ ప్రాజెక్టును ఆదాని సంస్థ కాంట్రాక్ట్లో దక్కించుకుంది. ఈ పనిని అనకాపల్లి లోక్సభ సభ్యుడు సీఎం రమేష్ ఈయన ఆదాని సంస్థ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకొని అక్కడ పనులు ప్రారంభించారు. అయితే సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనసభ్యుడు, ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అయినప్పటికీ తమ్ముడే పేకాట అన్నట్లు నా నియోజకవర్గంలో సీఎం రమేష్ వచ్చి నాకు తెలియకుండా వర్కులు చేయడం ఏందని చెప్పేసి ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి గారు తమ మనుషులను పంపించి అనేక సార్లు వాళ్ళను హెచ్చరించినట్లు, ఇదే ఆదాని సంస్థకు సంబంధించిన కాంట్రాక్టు వాళ్ళ పని అని వాళ్ళు చెప్పినా కూడా ఆదాని అయితే ఏంది, అంబానీ అయితే ఏందని చెప్పేసి మా కథ ఏందో మా తడాకేందో చూపిస్తాము, మా నియోజకవర్గంలో మాకు తెలియకుండా పనులు ఏ విధంగా చేపడతారని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం మీద రాళ్లతో దాడి చేసి ఒక భయోత్పాతమైన వాతావరణం నెలకొల్పారు. ఇది అక్కడ జరిగిండే సీను. దీన్ని రిపోర్ట్ చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతి అష్టకష్టాలు పడ్డాయి. అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీఎం రమేష్ గారిది ఈ వర్క్ ఆయన సబ్ కాంట్రాక్ట్ తీసుకొని పని చేస్తుంటే అదే పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు దాడికి దిగారని నేరుగా రాయడానికి ఆ రెండు పత్రికలు మళ్ళీ భయపడ్డాయో, లేకుంటే కూటమి పార్టీల మీద ఉండే ప్రేమతోనే, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఒక ఆలోచనతోనో ఈ విషయాన్ని తొక్కిపెట్టి మహాభారతం లాగా లేనిపోందంతా చాటభారతం అంతా రాసిపెట్టారు. విషయం ఏందనేది 3 ముక్కల్లో స్ట్రైట్గా చెప్పకుండా. సో దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, ఇంకొకరు కానీ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి గారితో సంప్రదించకుండా, వాళ్ళ అనుమతి తీసుకోకుండా, వాళ్లకు కాంట్రాక్టుకు సంబంధించిన పనులకు సంబంధించి కమిషన్ లేకుండా, వాళ్ళను సంతృప్తిపరచకుండా అక్కడ పనులు చేసే అవకాశమే లేదనేది బహిరంగ సత్యం అనేది ఈనాడు ఎట్టకేలకు పరోక్షంగా అంగీకరించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ విషయానికి సంబంధించి ఆయనకు చెడ్డ పేరు రాకుండా మళ్ళీ అది కూడా కవర్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితమే ఆదినారాయణ రెడ్డి గారిని పిలిపించి మాట్లాడినారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాని కంపెనీల మీద కూడా మీరు వాళ్ళు దౌర్జన్యాలకు పోతున్నారు, పర్సెంటేజ్ అడుగుతున్నారు, ఇలా అయితే అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన్ను హెచ్చరించినట్లు, తీవ్రంగా మందలించినట్లు కూడా రాసి, అంటే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఏమాత్రం చెడ్డ పేరు రాకుండా ఉండేదానికి చేసేందుకు ఈనాడు పాపం చాలా మేకప్ వేస్తా ఆ వార్తనైతే ప్రొజెక్ట్ చేసింది.